హాయ్ హలో వెల్కమ్ టు రీస్టార్ట్ అగైన్ విత్ హోప్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఈరోజు వచ్చేసి మీకు ఎన్ఎఫ్ఎల్ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో ఫీల్డ్ రిప్రజెంటేటివ్ ఎన్డిఎస్సి సెంటర్ ఇన్ఛార్జ్ రిక్రూట్మెంట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేను ఇక్కడ జాబ్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను. సో ఇది వచ్చేసి మనకు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి మనకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇందులో మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి ఫీల్డ్ రిప్రజెంటేటివ్ ఎన్డిఎస్సి సెంటర్ ఇన్ఛార్జ్ అనమాట. సో పోస్ట్ కోడ్ ఇది మనకు పే స్కేల్ వచ్చేసి 21,500 నుంచి 52,000 వరకు అయితే ఉంటుంది పర్ మంత్. సో టోటల్గా మనకు వేకెన్సీస్ 40 అయితే ఉన్నాయి. సో ఇది జాబ్ లెవెల్ నాన్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ అనమాట. ఓకే, సో మనకు మెయిన్గా జాబ్ అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్. సో నోటిఫికేషన్ అయితే మనకు నిన్న రావడం జరిగింది. అలానే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కూడా నిన్ననే అవ్వడం జరిగింది. సో మనకు లాస్ట్ వచ్చేసి 12th జూన్ అండి. 12th జూన్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. సో 12th జూన్ మనకు అప్లికేషన్ ఎండింగ్ డేట్. సో ఎండింగ్ డేట్ అయిపోయిన తర్వాత 1 డే ఆఫ్టర్ మళ్ళీ మనకు అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం ఏదైనా మిస్టేక్స్ అప్లికేషన్లో పెట్టినా సో వాటిని కరెక్షన్ చేసుకోవడానికి కరెక్షన్ విండో అనేది మనకు 14th and 15th ఓపెన్లో ఉంటుంది. సో ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ డేట్ అంటే మన యొక్క ఏజ్ కానివ్వండి, మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానివ్వండి, సో ఇవంతా కూడా మనకు కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 30th ఏప్రిల్ అనమాట. సో 30 ఏప్రిల్ మనకు కట్ ఆఫ్ డేట్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో మనకు దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైం 2 years డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ ఫీల్డ్లో డిప్లొమా కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, ఏదైనా కానీ రెగ్యులర్గా ఉండాలి. డిప్లొమా అయినా బీఎస్సీ అయినా మనకు రెగ్యులర్గా ఉండాలి. అయితే డిప్లొమా ఇన్ హార్టికల్చరు అండ్ దానికి సంబంధించిన సబ్ డిసిప్లిన్స్లో అయితే వాళ్ళు అంటే ఎవరైనా హార్టికల్చర్ చేసిన దానికి రిలేటెడ్ ఏవైనా కోర్సెస్ ఉంటాయి కదా, ఆ కోర్సెస్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబుల్ కాదనమాట. సో మార్క్స్ మనం చదివితే ఏదైతే డిగ్రీ మనకు ఉంటుందో, డిగ్రీ ఆర్ డిప్లొమా ఏదైతే ఉంటుందో, సో మనం అందులో మినిమం 50% మార్క్స్ జనరల్ వాళ్ళకు ఉండాలి. 45% మార్క్స్ అనేవి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి మార్క్స్ అయితే వాళ్ళు సెక్యూర్ చేస్తున్నారు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఈ ఎగ్జామ్ రాయడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరికైతే రిజల్ట్స్ అంతే వచ్చేసి ఉంటాయో, సో ఇక్కడ మన కట్ ఆఫ్ డేట్ ఎంత ఇచ్చారు, ఏప్రిల్ 30th ఇచ్చారు. సో ఏప్రిల్ 30th ముందే ఎవరికైతే రిజల్ట్స్ వచ్చేసి ఉంటాయో సో అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఏజ్ వచ్చేసి మనకి 18 to 30 years. 18 to 30 years వరకు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అలాగే మనకి ఎవరికైతే ఏజ్ అన్నది 5 years, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 years ఉంటుంది, వాళ్ళకి ఆ ఏజ్ అక్కడికి లిమిట్ అయిపోయి ఉంటుంది కదా, ప్లస్ 5 years వరకు వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ కింద అప్లై చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు, అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి 10 to 15 years వరకు వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. సో మ్యాక్సిమం ఏజ్ ఆఫ్టర్ రిలాక్సేషన్ వచ్చేసి 56 years. 56 years తర్వాత ఎవరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు. అంటే ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అయ్యి సో అంతవరకు 56 years వరకు చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే మనకు అప్లై చేసుకోవడానికి లేదు. సో అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్తాం. నిన్నటి నుంచి 30th మే నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో అప్లికేషన్ ఫీజు ఎంత అంటే 200 రూపీస్. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 రూపీస్ ప్లస్ మనకు బ్యాంక్ ఛార్జెస్ కానీ జిఎస్టీ అలాంటివన్నీ అయితే ఉంటాయన్నమాట. సో అయితే ఇది ఓన్లీ జనరల్కి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఇక్కడ ఫీజు అన్నది అయితే ఉండదు. వాళ్ళకు నో ఫీజ్, 0. ఓకే, పేమెంట్ మోడ్ డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ మనము ఇందులో పే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేసరికి ఇది వచ్చేసి మనకు ఆఫ్లైన్ బేస్డ్ ఎగ్జామ్ అండి. ఆఫ్లైన్లో ఓఎంఆర్ ఇస్తారు. సో ఆ ఓఎంఆర్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది.
సో ఇక్కడ టోటల్గా మనకు 150 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, 150 మార్క్స్ ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్క్ అన్నది ఉండదు, నెగిటివ్ మార్క్ అన్నది లేదనమాట. ఓకే, టోటల్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 120 minutes వరకు ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ క్వశ్చన్స్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మనకు డిసిప్లైన్ క్వశ్చన్స్ అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనకు 100 ఉంటాయి. యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ నుంచి, క్వాంట్ నుంచి, రీజనింగ్, జీకే. సో ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అగ్రికల్చర్ నుంచి మనకు 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఎగ్జామ్ రాస్తాం. ఓకే, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అంటే 75 మార్క్స్, అంటే 50 మార్క్స్. మనకు 120 క్వశ్చన్స్ అని చెప్పాం, 120 మార్క్స్. దీంట్లో 50% వచ్చి ఉండాలి. ఎవరెవరికి? జనరల్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, వీళ్ళకు 50% మార్క్స్ వచ్చి ఉండాలి. సో 75 మార్క్స్ కానీ లేదా మోర్ దెన్ 75 మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎగ్జామ్కి క్వాలిఫైడ్ అనమాట. ఓకే, అయితే ఎగ్జామ్ ఉంది అన్నాం. సెలక్షన్ ప్రాసెస్ ఇంకా ఏమైనా ఉందా అంటే, సెలక్షన్ మనకు ఫస్ట్ స్టేజ్లో OMR బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇందులో మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. సో ఈ మెరిట్ లిస్ట్ వచ్చిన వాళ్ళకి నో ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూ అయితే ఏముండదు, ఓన్లీ సింగిల్ ఎగ్జామే. సో ఇక్కడ చూసడానికి మీరు ఇంటర్వ్యూ అయితే ఏముండదు, సింగిల్ ఎగ్జామే. సో ఎవరైతే ఈ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యి వాళ్ళకు మెయిల్ వస్తుందో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఫిట్నెస్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో స్కిల్ టెస్ట్ అన్నది ఇది ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. సో నాట్ మ్యాండేటరీ. సో మనకు ఇది ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంపల్సరీ, అలాగే మెడికల్ ఫిట్నెస్ అన్నది కంపల్సరీగా ఉంటుంది. సో మనకి ఇంటర్వ్యూ ఏం లేదు, ఓన్లీ సింగిల్ ఎగ్జామ్, ఓన్లీ మనకు సింగిల్ ఎగ్జామ్ అనమాట. సో మన ఫైనల్ మెరిట్ అనేది OMRలో మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్లో రాసిన మెరిట్ని బేస్ చేసుకుని మనకి ఫైనల్ మెరిట్ అనేది ఇస్తారు. సో అయితే ఎగ్జామ్ సెంటర్స్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ విజయవాడ, విశాఖపట్నంకి అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ పీపుల్ అంటే తెలంగాణ పీపుల్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, చెన్నై, కోయంబత్తూర్, తమిళనాడు పీపుల్కి చెన్నై, కోయంబత్తూర్ ఇవి 2 ఉన్నాయన్నమాట. అలాగే కర్ణాటకలో బెంగళూరు, హుబ్లీ, ముంబై, పూణే. సో ఇలా మనకు డిఫరెంట్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్. సో డేట్స్ ఎప్పుడు, ఫస్ట్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఫీజ్ ఎంత ఉంటుంది, అలాగే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి, సో ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు అప్లికేషన్ వేయాలి. ఎలా వేయాలి అంటే మనం ఆన్లైన్లో అప్లికేషన్ అన్నది చేసుకోవాలి. సో అయితే ఆన్లైన్లో మన యొక్క మెయిల్ ఐడి అండ్ మన మొబైల్ నెంబర్ని యూజ్ చేసుకొని NFL వెబ్సైట్లో మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. NFL వెబ్సైట్లో మనము రిజిస్టర్ అవ్వాలి, మన మెయిల్ ఐడి అండ్ మన మొబైల్ నెంబర్ యూజ్ చేసుకోవాలి. తర్వాత మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మన యొక్క కేటగిరీ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేయాలి. తర్వాత మనము అప్లోడ్ డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అన్నది కింద ఇస్తాను. ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. తర్వాత మనం ఒకసారి మనం ఫిల్ చేసినవన్నీ కరెక్ట్గా ఫిల్ చేసామా లేదా, ఎనీ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా, సో వన్స్ రివ్యూ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ చేయాలి. వన్స్ ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మళ్ళీ విండో అంటే కరెక్షన్ విండో ఓపెన్ అయ్యేంత వరకు మనం ఎటువంటి చేంజెస్ చేయడానికి వీలు ఉండదు. సో ఆ కరెక్షన్ విండోలో కూడా అన్ని చేంజెస్ చేయడానికి ఉంటుందా అంటే అన్నిటికీ పాసిబుల్ ఉండదు. సో కొన్నిటికి మాత్రమే. సో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ఫిల్ చేయాలి. సో ఇంకా లాస్ట్ ప్రాసెస్ ఫీజ్ పేమెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అన్నాం కదా. సో ఆ డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ వచ్చేసి 10th సర్టిఫికేట్, డిప్లొమా మార్క్షీట్ అండ్ సర్టిఫికేట్స్, అంటే మీకు ఇంకా ఏమైనా గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ ఇలా చేసింటే అవి. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కానీ, పాన్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి ఏదో ఒకటి. నెక్స్ట్ కేటగిరీ. సో మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని ST సర్టిఫికేట్, SC కానీ, OBC కానీ, EWS మీ దగ్గర ఏ కేటగిరీకి మీకు రిలేటెడో సో ఆ కేటగిరీ సర్టిఫికేట్స్, అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, అలాగే మీరు ఏమైనా ప్రీవియస్గా జాబ్ చేసింటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా ఇందులో అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ శాలరీ. ఇందాక నేను చెప్పాను 21 నుంచి 52 వరకు మనకు శాలరీ అయితే వస్తుంది. సో మనకు శాలరీతో పాటు ఇది బేసిక్ పే అనేది ఉంటుంది. సో మనకు శాలరీతో పాటు IDA, HRA అండ్ అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ అదర్ బెనిఫిట్స్ అంటే మెడికల్ ఫెసిలిటీస్, PF, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ అండ్ లీవ్ ఎన్కాష్మెంట్. సో ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ ఫెసిలిటీస్ కూడా మనకు ఉంటాయన్నమాట.
సో ఇదండి మీకు ఎన్ఎఫ్ఎల్లో మనకు జాబ్ ఫీల్డ్ రిప్రజెంటేటివ్ ఎన్డిఎస్సి సెంటర్ ఇన్ఛార్జ్ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇది ఓన్లీ అగ్రికల్చర్ వాళ్ళకి మాత్రమే. సో ఇది ఓన్లీ అగ్రికల్చర్ డిప్లొమా కానీ అగ్రికల్చర్ బీఎస్సీ కానీ ఎవరైతే చేసి అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసిన పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఫర్దర్గా మీరు ఇంకేమైనా మీకు అప్లికేషన్ ఫిల్అప్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ గైస్.